నీ ఎంట నీ ఒంట్లో అక్రమంగా అన్యాయంగా దొంగతనంగా తెచ్చిన సొత్తు కానీ వస్తువు కానీ ఏది ఉండడానికి వీలేదు. అక్రమమైన అన్యాయమైన అబద్ధమైన దాన్ని ఇంట్లో ఉంచుకొని నువ్వు ఇక్కడికి వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించనే ఆలకించడు. ఈరోజు దొంగలు ప్రార్థన చేస్తున్నారు, వ్యభిచారులు ప్రార్థన చేస్తున్నారు, అబద్ధికులు ప్రార్థన చేస్తున్నారు, వడ్డీ వ్యాపారులు ప్రార్థన చేస్తున్నారు, మోసగాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? దేవుని మందిరంలో బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం దేనికి సాదృశ్యం? నీ కొరకు నా కొరకు ఆయన నీ నా పాపాల నిమిత్తం బలి అయిపోయినటువంటి బలిపీఠం అది. ఆయన దహన బలిగా అర్పించబడినటువంటి బలిపీఠం అది. ఆ బలిపీఠాన్ని చూసి కూడా ఈరోజు నువ్వు పాపాన్ని మానలేకపోతున్నావు అంటే బలిపీఠం విలువ నీకు తెలియదు. ఆ బలిపీఠమే రొట్టెల బల్ల. ఆ రొట్టె తీసుకున్నప్పుడు కూడా, ఆ ద్రాక్షరసం త్రాగినప్పుడు కూడా ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని వివేచింపక తిని త్రాగుతున్నారు ఈవేళ చాలా మంది. అందుకే మీలో చాలా మంది రోగులైపోతున్నారు. కొంతమంది అయితే నిద్రిస్తున్నారంటే చనిపోతున్నారు. అని నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పాడు కదా దేవుడు. మీరు పరిశుద్ధంగా తీసుకుంటున్నారా? ఒకవేళ అప్పటి వరకు పరిశుద్ధంగా లేకపోతే ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి కదా. పశ్చాత్తాపం లేకుండా ఏదో ప్రసాదం తీసుకుని నోట్లు వేసుకున్నట్టు వేసేసుకుంటే ఎలాగమ్మా? కనీసం రొట్టెలు తినే ముందైనా నీలో ఏముందో, నీలో ఉప్పు ఉందా? అది సారవంతంగానే ఉందా? అది ఫలించేగా ఉందా అని కనీసం జ్ఞాపకం తెచ్చుకోకపోతే మనము ప్రభువును తెలుసుకుని కూడా భ్రష్టులమైపోతున్నాం. దేవుని రాజ్యానికి ఏర్పరచబడి కూడా ఆయనకు దూరం అయిపోతూ